Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. వెల్కమ్ టు ద సెషన్ ఆఫ్ ప్రీ మార్కెట్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ అనాలిసిస్ ఆఫ్ డే 26 సెప్టెంబర్. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లారిటీలో చర్చించుకోబోతున్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు చూసుకుంటే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనకి ఈరోజు ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది ఏంటనేది చూసుకుంటే ఈరోజు మనకి ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ 30 minutes టైం ఫ్రేమ్ ద్వారా ఒక ఎంట్రీ అయితే దొరికింది ఫ్రెండ్స్. సో ఆ ఎంట్రీ అంటే దొరికిన సరే చాలా మార్కెట్ చాలా కన్సాలిడేట్ అయితే వెళ్ళింది. మీరే కనుక ఈ రోజు తీసుకున్న ఎక్స్పైరీతో ట్రేడ్ చేస్తే మాత్రం మీరు దొరికిపోతారు. లేదంటే ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటే ప్లస్ అవుతుంది తప్ప మీరు ఒకవేళ ఆప్షన్ బయ్యింగ్ ఈ రోజు ఎక్స్పైరీ కొంటే మాత్రం ఫెయిల్ అయిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గా. సో ఎక్కడ ఎంట్రీ ఏంటని చూసుకుంటే సో మార్కెట్ అనేది డౌన్ఫాల్ ఎర్లీ మార్నింగ్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. అదే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయింది. అప్ సైడ్ క్లోజ్ అవుతూ మార్కెట్ అప్ సైడ్ స్లోలీగా డ్రాస్టిక్గా అప్ సైడ్ హైయర్ అంటే 1 minute టైం ఫ్రేమ్లో అప్ సైడ్కి స్ట్రక్చర్ మ్యాపింగ్ వెళ్తూ ఓకే. సో పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇక్కడ ఒక మనకి ఎంట్రీ. బట్ స్టిల్ ఈ ఎంట్రీ అంత ఈజీగా తీసుకోలేము మనము ఓకే. బికాజ్ ఇక్కడ మనకి లైక్ అంటే సపోర్ట్ చేసే ఫ్యాక్టర్ ఏం లేదు మాట ఇక్కడ. సో ఈ ఎంట్రీని అవాయిడ్ చేయడం బెటర్ చేయడం బెటర్. అయితే నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఇంకో ఎంట్రీ ఎక్కడంటే ఇంకో ఎంట్రీ ఇక్కడ ఉన్నది. యాక్చువల్ చెప్పాలంటే మళ్ళీ ఈ ఏరియాకి వస్తే మనం ఎంట్రీ అనేది తీసుకునే వాళ్ళం. ఏది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇది ఉందా, ఇక్కడ ఎంట్రీ తీసుకునే వాళ్ళం. బట్ మార్కెట్ అనేది దాన్ని టచ్ చేయలేదు. ఎగ్జాక్ట్గా మీరు చూసుకుంటే మనం దాన్ని టచ్ చేయలేదు. ఆ ఏరియాని అసలు ఇంబ్యాలెన్స్ అయితే ఉండిపోయింది మనకి. ఇంకా మార్కెట్ దాన్ని టచ్ చేయకుండా అప్ సైడ్ అనేది క్లియర్ అయిపోయింది, అప్ సైడ్ రన్ అయిపోయింది. సో మనకి ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ ఎలా దొరికింది ఏంటనేది చూసుకుంటే సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎలాగంటే ఏంటంటే మీకు చాలా సార్లు టీచ్ చేసుకుంటూ వచ్చారు కూడా. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే లైక్ ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది చూడండి, ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది ఓకే. 30 minutes టైం ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయే లోపల పైన క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఏరియా జోన్ కూడా ఉన్నది. సో ఆ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ జోన్ ఏరియా దగ్గర నుంచి ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఫార్మ్ అయింది. అయితే 1 minute టైం ఫ్రేమ్లో కూడాను చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి. సో 11:45 to 12:15 లోపు ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందో లేకపోతే చూద్దాం. సో మనకి మార్కెట్ స్ట్రక్చర్ తీసుకుంటే పుల్ బ్యాక్ ఓకే. సో 11:45 ఇక్కడ నుంచి క్యాండిల్ స్టార్ట్ అయింది. లైక్ 12:15 లోపు ఈ హై బ్రేక్ అయిపోయిందంటే చాలా మంచిగా బ్రహ్మాండంగా బ్రేక్ అయిపోయింది ఓకే. అట్ ద సేమ్ టైం ఈ హై బ్రేక్ అయిపోయింది, ఈ హై అదే విధాలుగా చూసుకుంటే అన్ని మంచిగా బ్రేక్ అయిపోయింది. సో మనకి 50 minutes టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కూడా ఉన్నది ఓకే. సో అన్ని అయితే నెక్స్ట్ ఎంట్రీ ఎలా తీసుకుంటాం ఏంటి అనేదాన్ని చూస్తే నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా. నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యేప్పుడు ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ దగ్గర ఎంట్రీ తీసుకొని ఈ విక్ అంతా మనం స్టాప్ లాస్ ఇస్తాం అన్నమాట ఓకేనా. సో ఈ విక్ ఇలా స్టాప్ లాస్ ఇస్తాం. ఇది చిన్నదే వచ్చింది స్టాప్ లాస్. ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఇది ఇలా పెట్టుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ కూడా చూసుకుంటే ఇది ఒక మంచి ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వచ్చింది బట్ ఓకే. మంచి ఛానల్ ప్యాటర్న్లో ఫామ్ చేసుకుంటూ వచ్చి సో ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ ఏందో సెకండ్ టార్గెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. బట్ సెకండ్ టార్గెట్ అనేది టైం లేట్ అయిపోయింది అనమాట. సో ఎగ్జాక్ట్లీ 3 o'clock వెళ్ళింది. అంటే ఫస్ట్ టార్గెట్ దగ్గర తీసుకొని వచ్చేయచ్చు బట్ స్టిల్ సెకండ్ టార్గెట్ వరకు సెకండ్ టార్గెట్ ఎందుకు ఇదే ఏంటి అనేది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే. సో అది మాట మనకి ఎంట్రీ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అక్కడ అలా దొరికింది. ఒకేలా ఈ రోజు ఎక్స్పైరీ తీసుకొని అంటే ఈ రోజు ఎక్స్పైరీ ట్రేడ్ స్ట్రైక్ ప్రైస్ తీసుకుని ఉంటే మాత్రం ఇక్కడ మనీ ఏం మేక్ అవ్వదు, మీకు తెలిసి డీకే ఉంటుంది. లేదు ఆప్షన్ సెల్ చేశారు అనుకోండి, ఇక్కడ 53,000 54,000 ఆప్షన్ సెల్ చేస్తే మాత్రం మీకు మంచిగా మనీ అవుతుంది, ప్రీమియం అంతా దొరికేస్తుంది అనమాట. ఇక్కడ ఎద్దమని సెల్ చేసినా సరే సెల్ చేస్తే మరి ఎక్కువ మనీ అవుతుందంటే కాదు. మీరు అక్కడ ఎద్దమని సెల్ చేసినా సరే దూరంగా వెళ్ళి ఇంకో ఎద్దమని బై చేస్తే ఇంకో బై చేస్తే మీకు ఆటోమేటిక్గా ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఆ విధంగా ఆప్షన్ సెల్ చేసుకుంటే ఎక్స్పైరీ రోజు మీకు కలిసి వస్తుంది అనమాట ఓకే. సో అది లేదు నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ రోజు స్ట్రైక్ ప్రైస్ తీసుకుని ఎంట్రీ అయినా సరే మీకు అంతగా పెద్ద డీకే ఉండదు బట్ స్టిల్ అంత మనీ మేక్ అవుతుంది. సో ఎంట్రీ చెప్పినా తప్ప అంతకుమించి ఇంకేం లేదు. సో రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే అయితే యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న నా వ్యూ డౌన్ సైడ్ ఉన్నది ఓకే. సో ఇది ఉంది చూడండి, మార్కెట్లోని చాలా మంచిగా లిక్విడిటీ స్వీప్ చేసుకొని మార్కెట్ డౌన్ సైడ్ క్లోజ్ అయింది ఓకే. సో నేను అనుకున్నాను రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇది ఉందో చూడండి, ఈ ఏరియా దగ్గర నుంచి నేను ఫుల్ బేరిష్గా ఉందని ట్రై చేశాను అనమాట.
ఓకే. సో అందుకే ఇందాక నేను టార్గెట్ ఫస్ట్ టార్గెట్ లైక్ సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు ఉంటానని చెప్పానమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్. అట్ ద సేమ్ టైం మార్కెట్ అనేది లైక్ లిక్విడిటీ తీసుకొని వచ్చి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన క్యాండిల్ మాట. సో అయితే ఓకే, బాగానే ఉంది. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం బాగానే సిగ్నల్ అలా ఉంది. ఓకే, అదేంటంటే జస్ట్ ఏంటంటే స్మాల్ డౌన్స్ అండ్ లైక్ ఏంటంటే ఓవరాల్ ట్రెండ్ చేంజ్ అయిపోయినట్టు కాదు. ఇప్పుడు కొంత రిట్రేస్మెంట్ తీసుకోవడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. బట్ స్టిల్ ఈ రోజు అయితే ఫుల్ బుల్లిష్కి వెళ్ళిపోయింది. రైట్, బాగానే ఉంది. సో రేపు చూద్దాం. రేపు ఎలా ఉన్నది ఏంటంటే, ఒకవేళ ఈ హై బ్రేక్ అయిపోయినట్టుంటే మాత్రం, ఒకవేళ ఈ హై బ్రేక్ అయిపోతే మాత్రం మనం టోటల్గా ఇంక అప్ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది బ్రేక్ అయిపోవాలి. లేదు మార్కెట్ ఫ్లాట్గా ఇక్కడే ఓపెన్ అయింది అనుకుందాం. ఈ ఫ్లాట్కి ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం నాకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మాత్రం లైక్ ఇప్పుడు ఫ్లాట్కి ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఫ్లాట్కి ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. సో రేపు పొద్దున్న మార్కెట్ దీన్ని బ్రేక్ చేశాను, ఈ లోన్ బ్రేక్ చేసేస్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినట్టు. సో మనకు అప్పుడు ఏంటంటే ఇదంతా ఒక ట్రెండ్ అని చెప్తున్నా. ఓకే, అది బ్రేక్ అయిపోతుంది. సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది. టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో అది లైక్ ఈ ఫస్ట్ టార్గెట్ ఈ పైన మరి అంత కాగానే ఈ పైన వరకు అలా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది మనకు కావాలి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడొస్తే అక్కడ మనం రెడీ అవుతాం అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇలా పైకి వెళ్ళి ఆ రేంజ్లో ఉన్నంత వరకు, ఏది ఈ విక్ ఉంది చూడండి, అదే 1 minute టైం ఫ్రేమ్లో ఇంబ్యాలెన్స్ ఉంది చూడండి. ఇంబ్యాలెన్స్ అయితే ఈరోజు ఫిల్ చేస్తుంది. బట్ స్టిల్ ఆ రేంజ్ ఉన్నంత వరకు నేను ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ తీసుకోను. సో నేనైతే మ్యాక్సిమం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూస్తాను. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వకుండా పైకి వెళ్ళిపోతే దీన్ని బ్రేక్ అయిన తర్వాతే నేను బుల్లిష్ ఎంట్రీకి ప్లాన్ చేస్తాను. దీన్ని బ్రేక్ అయిన తర్వాతే ఇంకా నేను బుల్లిష్ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటాను అనమాట. సో అప్పుడు టోటల్గా ఇంకా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాను నేను ఫుల్గా. టోటల్గా ఇంకా ఓవరాల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాను అనమాట. అంటే లేదంటే ఆ లోన్ ఉన్నంత వరకు నేను బెరిష్ సైడ్ చూసుకుంటాను. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా, అంటే ఇక్కడే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వలేదు అనుకోండి, ఎలా అయినా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా సో మళ్ళీ మార్కెట్ వెళ్ళి దీన్ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ పిఈ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఓకే, సో పిఈ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాను. టార్గెట్ ఎవరు పెట్టుకుంటాను. లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం సో సినారియో ఏంటంటే ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేసేస్తాను ఇంక డైరెక్ట్గా. ఇప్పుడు గ్యాప్ ఫిల్లింగ్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర ఈ స్మాల్ స్టాప్ లాస్ దగ్గర లైక్ ఇప్పుడు గ్యాప్ డౌన్ ఇక్కడ అయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ ఈ కింద ఎక్కడైనా అయింది అనుకుందాం. ఓకే, సో మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి వెళ్తే మాత్రం ఇక్కడికి ఈ స్టాప్ లాస్ చిన్నది ఇచ్చేసి పిఈ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాను. పిఈ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకొని ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ వరకు ఇలా టార్గెట్ పెట్టేసుకుంటాను. లేదా గ్యాప్ డౌన్ అయిపోయి రన్ అయిపోయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ అయిపోయి లైక్ గ్యాప్ డౌన్ ఎక్కడెక్కడైనా అయ్యి మార్కెట్ అలాగా మంచి క్యాండిల్స్ వేసుకొని రన్ అయిపోతుంటే ఇంకా పిఈ సైడే మనం ఇంకా డైరెక్షన్ అలా వెళ్ళిపోతుంటాం. ఎక్కడ వరకు టార్గెట్స్ అంటే ఓవరాల్ ఎక్కడ వరకు స్టాప్ అయ్యే ఛాన్స్ ఉన్నదంటే ఇక్కడే మొత్తం టోటల్ అన్ని ఇంకేంటంటే ఆపేయడం బెటర్. ఒక తర్వాత చూసుకోవచ్చు. ఇంకా లైక్ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంటే ఇంకా కిందకి వెళ్తుంటాం అన్నమాట. బట్ స్టిల్ ఇక్కడ ఆపేస్తాం. ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది. సో ఇక్కడ డే టైం ఫ్రేమ్లో లైక్ ఆల్ టైం ఫ్రేమ్స్లో కూడా చాలా మంచి ఇంబ్యాలెన్స్ అన్నమాట. సో బెటర్ అక్కడ ఆపేయడం బెటర్. ఓకేనా, సో అది మాట. అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్ ఆర్డర్ బ్లాక్ కూడా అయితే మర్చిపోయాను. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అది. సో బెటర్ అక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట. సో మార్కెట్ అక్కడి నుంచి మళ్ళీ అప్ సైడ్కి మనం ట్రావెల్ చేయడానికి చూస్తాం అన్నమాట. ఓకే, సో అది ఇంతకు మించి ఇంకేం లేదు. సింపులే, మొత్తం అంతా సింపులే. ఓకే, సో అది మాట. మీకు ఏదైనా పాయింట్ ఇంకా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా నేను ఏదైనా పాయింట్ మిస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అది వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.